మెహర్ ఎవరు? సార్ రా. నేనే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. రెజ్యూమ్ ప్లీజ్. ఎక్కడి నుండి వచ్చారు? నగరం నుండి సార్. ఏది మన బూతుల మినిస్టర్ ఊరు? డైమండ్ రాణి, బెంజికార్ రోజా అంటారు, ఆ ఊరేనా? ఎస్ సార్. ఇంతకీ నీకు ఇక్కడ ఉద్యోగం వస్తే ఆఫీస్లో అందరికి బూతులు నేర్పిస్తావా ఏంటి? చచ్చా అలా ఏం కాదు సార్. అవుట్. సార్ ప్లీజ్ సార్. గెట్ అవుట్. చదువుకి లెక్కే లేకుండా పోయినది. 10 ఏళ్ళుగా మా నగర్ కొన్న పురవంతా పోతుంది. ఏం తమ్ముడు నగయ్యా? అవునన్నా. నాది అవోయే తమ్ముడు. ఇప్పుడంటే ఈ డైమండ్ వ్యాన్ వల్ల మనందరం తలదించుకోవాల్సి వస్తుంది, కానీ మునుపు గాలి ముద్దను ఉన్నప్పుడు మనోళ్ళు కొన్న గౌరవమే వేరు. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఎమ్మెల్యే గాలి ముద్దన వల్లే మా ఉద్యోగం వచ్చిందని ఒకడు, మాకు ఇల్లు వచ్చిందని ఒకడు, మాకు రోడ్లు వేయించాడని ఒకడు. చిన్న ఉద్యోగానికైనా సరే ఆయన లెటర్ ఇస్తే ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో నాకు ఉద్యోగం కూడా ఆయన లెటర్ వల్లే వచ్చింది. ఈ జబర్దస్త్ ఆంటీ ఏమో ఆ లెటర్ని తిరుమల టికెట్లు వాటి కోసం అమ్ముకుంటూ తిరుగుతుంది. మన నగర ప్రజలకు మళ్ళీ తిరిగి గౌరవం దక్కాలంటే అది ముద్దన కొడుకు భానుప్రకాష్ వల్లే సాధ్యం. డైమండ్ రాణి పోవాలి, గాలి బానన్న రావాలి. నా నమ్మకం బానన్న.